వండిన ఐటమ్సా వండని ఐటమ్సా? మీకు తినేవేమి మేము వండని ఐటమ్స్ పెట్టట్లేదు, ఓకేనా? సేఫ్. నేను అంటే తిని చెప్పాలి ఏంటిదని లేదు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్మెల్. అదే కదా, ఓకే. స్మెల్ ఓన్లీ. సో కళ్ళ గంతులు పెట్టేసుకోండి. ఫ్రూట్స్ ఏదైనా తెస్తున్నారు లేదు కదా? లేదు. మీకు ఫ్రూట్స్ పడవా? దాంట్లో ఒక ఫ్రూట్ పడాలి. ఫ్రూట్ లేదు కదా? ఓకే. ఏ ఫ్రూట్ పడదో చెప్పేయండి. వద్దులే. అంటే నిజంగా కనిపించట్లేదా? మీ చేతికి నేను ఇవ్వట్లేదు, జస్ట్ స్మెల్ చూసి చెప్పండి ఐటమ్ ఏంటి అనేది. స్మెల్ మీ దగ్గరే ఉంది, ఇప్పుడు మీ ముందర ఉంది. ఎస్, స్మెల్ ఇట్. రాట్లా. కొంచెం గట్టిగా. కోవిడ్ టైంలో స్మెల్ రాకపోతే కష్టం, కానీ ఇప్పుడు కాదుగా. పసుప కాదు, రాంగ్ ఆన్సర్. మీరు వంట చేశారు కాదు. ఆ రౌండ్ రౌండ్ గిన్నెల్లో ఉండే ఒక ఐటమ్. ఆ రౌండ్ రౌండ్ పోపుల పెట్టెలో ఉండే ఒక ఐటమ్. అవును. కాదు, రాంగ్ ఆన్సర్. అది తెలీదు. ఇంకొకసారి, లాస్ట్ అండ్ ఫైనల్. రాట్లేదండి. రాట్లేదా? ఒకసారి డూప్లికేట్ సర్కిల్ లాగా ఉంది. ఒకసారి తీసి. గుడ్డ. కోడిదేనా? ఏమో, నాకైతే కోడిదనే చెప్పారు. మళ్ళీ పెట్టేసుకోండి. ఈసారి స్మెల్ అయిపోయింది. గుడ్డు కొట్టి దానికి స్మెల్ చూడని చెప్పుకో. అబ్బా లేదు, అలాంటివి మనం చేయట్లేదు, అందుకని వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఈసారి మేము టేస్ట్ అడుగుతున్నాం అనమాట. మీరు ఇది నోట్లో వేసుకొని అసలు నో అలర్జీస్. పోనీ అది జంతువా? చిచి చిచి, అలాంటివి పెట్టాం మనోజ్. చాలా అనండి. ఆ ఐటమ్ స్మెల్ చూపిండి చెప్తాను. చూపించా. నా చేతిలో ఉంటే ప్యాన్ కేక్ వాసన తప్ప ఏం రాదు మీకు. ఏదో సోము వాసన వస్తుంది. అయితే చెప్పానా? ఏంటి తింటే కూడా చెప్పట్లేదు? కుకింగ్ చేసావు ఏంటది? ఏంటి? వసాబి. వసాబియా? మస్టర్డ్. వసాబి చెప్పేవేంటి అసలు? అది కొట్టింది అనమాట. మన మస్టర్డ్ కి వసాబి టేస్ట్ ఉంటుందా? అవును. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, థర్డ్. రెడీ, పెట్టుకోండి. ఈసారి టేస్ట్ కాదు, టచ్ టచ్ టచ్. అక్కడ బేస్ వాయిస్ తో మీరు చెప్పు బాబాయ్ అంటే. ఓకే, రెడీ, టచ్. ఎక్కడుంది? ఇదే మరి. ఇదిగా దాని లోపల ఉంది, ఆ బౌల్ లోపల ఉంది. బౌల్ ఎక్కడుంది? ఇక్కడే. ఇది డూప్లికేట్ బల్లి. ఇట్లాంటి చిన్నప్పటి నుంచి మనమే చేస్తుంటాం కాబట్టి ఆవలీలగా పట్టా.